యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్తనే అత్యంత దారుణంగా కూడా కిరాతకంగా చంపి ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఆ స్వామి నివాసంలో ఉన్నాం. స్వామి నివాసం వద్ద చూసినట్టయితే ఆ పిల్లలు కూడా తల్లి అదేవిధంగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ముందుగా ఏదైతే ఆ కారుతో ఆ ఢీకొట్టి యాక్సిడెంట్ గా అనుకున్నారు, రోడ్డు ప్రమాదంగా అనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో ఈ విషయం వెలుగులోనికి వచ్చింది. ఆ భర్తని ఆ భార్య చంపిందన్న విషయం కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. స్వామి ఒక ట్రాక్టర్ ఆ షోరూమ్ లో మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఆ క్రమంలో కూడా అతని స్నేహితులతో కలిసి బైక్ పై ఇంటికి వస్తున్నటువంటి క్రమంలోనే స్విఫ్ట్ కార్ ఏదైతే ఉందో ఆ సినీ పక్కిలో కూడా ఆ కారుతో గుద్ది కూడా చంపడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం ఆ కుటుంబ సభ్యులంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు. స్వామి బాబాయ్ కొడుకు సోదరుడు ఉన్నారు, స్వామి సోదరుడు. అసలు ఏంటి ఈ విషయం? ఇది యాక్సిడెంట్ తర్వాత ఈ విధంగా జరిగిందని మీకు ఎప్పుడు అనుమానం వచ్చింది? ఎలా జరిగింది సార్? మాకేమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇక్కడ నుంచి స్థానిక హైదరాబాద్లో బతుకుతాం మేము. అయితే హైదరాబాద్ నుంచి మేము ఇక్కడ నుంచి పోతున్నాము, హైదరాబాద్ పోతున్నాం. నారపల్లి దగ్గర రాగానే మాకు ఫోన్ వచ్చింది, మీ అన్న ఇట్లా యాక్సిడెంట్ అయింది, కాటపల్లి నుంచి మధ్యలో చాడ మధ్యలో యాక్సిడెంట్ అయింది, మీ అన్నకు చాలా సీరియస్ ఉందని ఫస్ట్ ఫోన్ వచ్చింది. అయితే ఆయన ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు ఫస్ట్. అయితే ఆ రోజు సాయంత్రం ఇక్కడ నుంచి భువనగిరికి బయలుదేరిందని తెలిసింది. భువనగిరి నుంచి వస్తుంటే రిటర్న్లో చాడ కాటపల్లి మధ్యలో కొంచెం జంగల్ ప్రదేశం ఉంటుంది అక్కడ. అయితే ఆడ కార్ యాక్సిడెంట్ అని తెలియగానే మేము ఆటో ఉంటే మళ్ళీ వచ్చేసరికి భువనగిరి ఏరియా హాస్పిటల్కి తీసుకొచ్చారు. భువనగిరి ఏరియా హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ డెడ్ అయినా అనేది తెలిసింది. అయినా కూడా మేము నమ్మలేక సార్ రండి యశోద హాస్పిటల్కి రండి, మేము హైదరాబాద్కి వచ్చాం, హైదరాబాద్ తీసుకురండి, ఎన్ని లక్షలు ఖర్చు మేము అయినా కూడా మేము అని అనగానే ఆల్రెడీ ఇక్కడ భువనగిరి మీ అన్నని ఈ విధంగా చంపాలని. అయితే అంత దూరం వచ్చేసరికి మేము అక్కడికి వచ్చినాక మేము ఫస్ట్ యాక్చువల్లీ యాక్సిడెంట్ అనుకున్నాం, అది అనుకోకుండా జరిగిందేమో అని అనుకున్నాం. అయితే మేము స్పాట్కి వెళ్ళి చూసినాక అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఎట్లుందంటే కారు గుద్దినాక ఇక్కడ నుంచి దగ్గర 100 మీటర్స్ బండి ఇక్కడ పడిపోయింది, కారు అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న ఫెన్షన్ కడీలు కూడా కింద పడ్డాయి, కడీలు ఇరిగిపోయినాయి. అవి ఇరిగిపోయిందని చూస్తే మాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇది స్థానికంగా అసలు యాక్చువల్గా హత్య అంటే అనుకోకుండా జరిగిందా లేకుంటే ఏమైనా జరిగిందా అనే కోణంలో మేము సిఐ గారికి, యాదాద్రి భువనగిరి గుట్ట సిఐ గారికి మేము రిక్వెస్ట్ తోటి దాన్ని రంగంలోకి దిగి అటు చూసినాక తర్వాత ఆ కారు డ్రైవరు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఆయన చెప్పారు సాయిబాబు. అయితే ఆయన లొకేషన్ కొంతలేని సమాధానం చెప్తున్నాయన. మేము అడిగినాం పట్టుకొని అడిగితే ఆయన కొంతలేని సమాధానం చెప్పడంతో మాకు ఇంకా బలమైన అనుమానం వచ్చింది. ఆయన తీసుకోవడం కారు రెండుకి భువనగిరిలో తీసుకుంటూ ఆయన ఊరు అక్కడ పల్లెపాటి సైడ్ అంటే దేనికి రీజన్ ఏంటి, ఎందుకు చంపాల్సినటువంటి ఆలోచన, ఎందుకు చంపిందని అది మాకు కూడా తెలియదు సార్. ఎందుకు చంపింది అనేది మాకు కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చంపిందా ఆమె ఎప్పుడైతే తెలిసిందో మేమే షాక్ అయినామో. అసలు ఆమె మంచిగా మాతో నుంచి కూడా చనిపోయిన మాతో నేర్చుకుంటా కూడా ఉండేదాన్ని కూడా మేము అసలు నమ్మలేకపోయినాం ఆమె చంపిందంటే కూడా. అసలు ఆడికి పోలీసులు వచ్చి పట్టుకపోయినాక మాకు అక్కడి నుంచి మేము ఉన్నప్పుడు తెలిసింది ఆమెనే మొత్తం సూత్రధారి పాత్రధారి. ఆమె తెలిసినాక కూడా మేము షాక్ అయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎందుకు చంపిందని కూడా మాకు తెలియదు. ఆమె తర్వాత తెలిసింది ఎంక్వైరీలో పోలీసులు మనకు ఎంక్వైరీ చేసి చెప్పారు ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నది ఎవరు అబ్బాయి అని, దానివల్ల చంపారని ఇప్పుడు అంటున్నారు. కానీ మాకు అదివరకు అయితే వాస్తవానికి తెలియదు. ఆమె అలాంటి మేము అనుకోలేదు. ఇన్ని రోజులు మాకు మంచిగానే ఉండేది, ఇక్కడ మాట్లాడుతుండే మంచిగా అన్ని కన్నా చేస్తుండే. కానీ మా అన్నని ఇట్లా పొట్టన పెట్టుకున్నాను మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినాక మేము నిన్న సారు ఏసీపీ గారు ఆధ్వర్యంలో జరిగితే కూడా మేము మాకు అనుమానం అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మేము కూడా షాక్ అయినాం. అసలు మాకు అనుమానం వచ్చింది అంటే జరిగిన దాన్ని బట్టి జరిగింది యాక్సిడెంటా కాదని మాత్రమే అనుకున్నాం. కానీ మా ఇంట్లో వస్తువు మా వాళ్ళే మమ్మల్ని చంపుతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎవరెవరు ఉన్నారంట కార్లో తర్వాత తెలిసింది అన్న వాళ్ళ బామ్మడిది మహేష్ ఉన్నాడు. ఆయన లొకేషన్ ట్రేస్ చేస్తే అక్కడ లొకేషన్ ప్రకారం మహేష్ అక్కడ అదే ప్లేస్ లో ఉన్నాడు అని తెలిసింది. తర్వాత ఆయన కారు డ్రైవర్ కూడా ఆ కారు ఒప్పుకున్నాడు, మహేష్ ఉన్నాడు. తర్వాత మా వదిన ఉన్నదని ఒప్పుకున్నది తెలిసింది. చెప్పమ్మా, ఏం జరిగింది? మీ కొడుకు ఎలా చనిపోయాడు? ఇంటికాడుంటే నా కొడుకు నాకేం ఆలోచన వస్తుంది, నాకు ఆలోచన నా కోడలికి నాకేం అనుమానం రాలేదు. నేను అనుమానం పెట్టుకోలేదు. పడ్డాడు అనగానే కారు వచ్చినాక వయ్యాన్ని కొట్టుకుంటున్నా. ఆమె సప్పుడు ఉండని వాడారు పడ్డ కాడ
నేను నన్ను పోలీసు వాళ్ళు అసంట కాదని ఇస్తలేరు. నేను రోడ్డు మీద అడ్డం పడిపోయినా. అటు పోయింటే ఇక పోలీసు వాళ్ళతో ఏం మాట్లాడిందో నేనేం చేశాను. నేను గావరయ్య అడ్డం మాట్లాడింది. మాట్లాడినాక మమ్మల్ని కారెక్కిసుకుని సుమ్మలేసి నా కొడుకు పంపినాక నా కొడుకు కాడికి పోయినాను చూసిన సార్. చూసే వరకు నా కొడుకు కాడికి పోయినట్టే ఉంది. పోయి కాలు ఇరిగింది. ఈ కంచెల గుద్దిరు, రాయితోడు గుద్దిరు, ఈడ రాయితోడు గుద్దిరు, అంత రక్తమే, ఒళ్ళంతా రక్తమే. యాక్సిడెంట్ కాదు, కొట్టి చంపిండ్రు. సారు ముచ్చటే చెప్తే ఆలోచన రావాలి. నా కొడుకును చంగా కొట్టి చంపిండ్రు. ఎవరు కొట్టి చంపారంటే నా కోడలు తమ్ముడే. దేనికోసం అన్నమ్మా? దేనికోసం అంటే నా పెళ్ళానికి ఆయనకు అక్రమ సంబంధం ఉందని బామ్మారి అన్నాడు. ఇప్పుడు అంటున్నా, అది వరకు అనలే. లేదు లేదు నా కొడుకు అలాంటి ఉద్దేశం గొడవ చేయకని అన్న లెక్క చూసుకుని రాఖీల పండుగ వస్తే రాఖీ అన్న చేయలేక ఇలా మాట చేయాలి. కాని పని నా కోడలికి అక్కడ అక్రమ సంబంధం ఉంది, ఎక్కడో ఉంది, కానీ నా కళ్ళతో చూడనమాట. అది నా బిడ్డ. నాకు తెలిసిన ముచ్చట కూడా నేను మస్తు తెలిసినాయి. లోలు అంటే తెలిసినాయి. ఎందుకు చెప్పలేదంటే నా ఇల్లు లాగాలి, చెప్పుకోవద్దు, బయట పెట్టుకోవద్దు అనుకొని చెప్పలే. నా కొడుకును చంపడం కారణం అంటే మహేష సాతి ఇద్దరే. భార్య చంపింది. భార్య బామ్మడి ఇద్దరే. ఎందుకమ్మా, ఎందుకోసం చంపి? ఎందుకంటే అది మాకు అన్ని వివరాలు తెలియదు సార్. మాకు బయట వస్తే సార్ మాకు ఇది యాక్సిడెంట్ కాదు సార్. వాళ్ళిద్దరు అనుకో చేసిన పనే ఇది. వాళ్ళిద్దరు ఏ శిక్ష పెడతారో పెట్టరు, అంతేగాని పిల్లలు చూడు, ముగ్గురు పిల్లలు, ఆడపిల్లగాడు తలవరు పడుతాయి. ఆయన ఇద్దరు ఆడేళ్ళు రూపాయలకి అసంటి పిల్ల కట్టుకో, అసంటి పిల్లలు ఉంచుకొని ఇసంటి పని న్యాయమేనా సార్? ఇది లెక్కేనా? చేసుకున్న భార్యని ఎలా పోగొట్టుకున్నావు, చేసుకున్న భర్తను పోగొట్టుకున్నావు ఇయ్యాలా? మరి ఆ పిల్లల వాళ్ళు చూడాలి. మరి ఆడవాడు ఎవడో చేసినాడు, ఎవడో చెప్పినాడు, మాకైతే తెలియదు సార్. మా పిల్లగాని చంపింది. రైట్, చూడొచ్చు కుటుంబ సభ్యులంతా కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. మొదటగా ఇది ఆ రోడ్డు ప్రమాదం అనుకున్నాం, కానీ తర్వాత అనుమానం వచ్చి పోలీసుల విచారణలో కూడా తెలిసింది. మాకు కూడా అనుమానం ఉంది. ఆ భార్య అత్యంత దారుణంగా కూడా భార్య, అదేవిధంగా ఆ బామ్మర్ది ఇద్దరు కలిసి కూడా తమ కుమారుణ్ణి చంపారని కూడా ఆ తల్లి చెబుతుంది. మొత్తం మీద వివాహేతర సంబంధం కారణమని కూడా తెలుస్తుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులు అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ కుమారుడు, అదేవిధంగా ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. కుమారుడు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏం జరిగింది అసలు, ఏం జరిగింది అనుకుంటున్నాను? యాక్సిడెంట్ అయింది, చంపినరా? నమ్మిద్దాం అనుకో, అది చూస్తేనే అర్థమైపోతుంది. చంపేసిండ్రు. ఎవరు చంపేసిండ్రు? కూడా ఇద్దరు మన దాకా మాతోనే ఊరు నమ్మిద్దాం అనుకుంటు చచ్చిపోయినా యాక్సిడెంట్ అని నమ్మిద్దాం అనుకుంటు, కానీ వాళ్ళకి తెలియదు, మనం చూస్తామని అంతే. మీ మామయ్య కూడా ఉండదు స్పాట్. వాళ్ళిద్దరు మనతోనే అనుకుంటున్నాం. ఎందుకు చంపాల్సి వచ్చింది? ఎలా ఉండేది? అమ్మ నాన్న కలిసి ఎలా ఉండేది? వారిద్దరి మధ్య ఏమైనా గొడవలు ఉండేదా? ఏం గొడవలు మంచిగానే ఉండేది. ఇంట్లోనే మంచిగా చూసుకునేది అందరు. ఏమనకపోయాడు, ఒక్క మాట అనకపోయాడు. టార్చర్ పెట్టాలని చెప్పిందంటే ఒక్క టార్చర్ లేదు. అంత మంచి చూసాడు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాను, కూర్చున్న కాడికి ఈ నాన్న ఇలా చూసుకునేవారు అందరినీ కూడా? అందరినీ మంచిగా చూసేవాళ్ళు. మమ్మల్ని ఊళ్ళందరినీ, అంత పక్షులు, వాళ్ళంతా
అందరినీ మంచిగా చేసేటోళ్ళు, ఒక్క నీటి చెడు చేసేటోళ్ళు. మీరు ఎంతమంది? 2 అక్కలు నువ్వా? ఏం చేస్తున్నావు? నువ్వేం చదువుతున్నావు? చిన్నకాయ సెకండ్ ఇయర్. ఎప్పుడు కలిసినావు నువ్వు చివరి నాన్నతోటి? ఎప్పుడు మాట్లాడినావు? మార్నింగ్ మాట్లాడినా, నా పక్కన నుంచి అన్నం తింటున్నా అన్నాడు. రావులంలో అన్నాడు, అన్నం తింటున్నా పక్కన కూర్చున్నాను. అన్నం తిన్నాక నుంచి పంచాయతీ అడిపోయినా. డాడీ ఫోన్ చేసిన, డాడీ ఏం పోతున్నా, చిన్న కాడికి హాస్టల్ దగ్గర వెళ్తున్నా అంటే, డాడీ అంటే నేను రాను నువ్వు అన్నా. నేను పోను డాడీ, నేను పోను అన్నా. పో డాడీ పో డాడీ పో డాడీ అన్నాడు. అట్లనే పోయినాక ఫోన్ చేసి మాట్లాడింది, చిన్నక్క మాట్లాడింది హాస్టల్ దగ్గర. డాడీ నువ్వు రాలేదు డాడీ, ఎందుకు రాలేదు డాడీ, నేను మాట్లాడను అన్నది. ఈ మంత్ 30 కాబట్టి నేను రాను అన్నది. నేను రాను బర్త్డే బట్టలు తీసుకొని వస్తాను, బుక్కులు కావాలన్నా నేను తీసుకోలేదు. డాడీ తీసుకుంటాను, బుక్కులు కావాలన్నా. ఎప్పుడన్నా గొడవ జరిగిందా అమ్మకు నాన్నకి? ఇట్లా గొడవ అట్లా ఫస్ట్ మీకు ఎట్లా తెలిసింది? యాక్సిడెంట్ అని చెప్పిందా? ఏమని చెప్పింది? ఫస్ట్ యాక్సిడెంట్ అని అప్పుడే నేను నాకు ఫస్ట్ యాక్సిడెంట్ అని చెప్పింది. అప్పుడు ఉందా మమ్మీ ఉందా? ఇట్లా పక్కనే ఉంది, పక్కన నుండి ఏడుస్తుంది. అందరు ఏడుస్తుంది కానీ ఒక్క కన్ను అంత నటన యాక్షన్. మాతో నుండి మా డాడీ అనిపించింది. ఇంతమంది అంత మంచోడు కాబట్టి వచ్చి నాకు ఎవరిని అనిపించింది. అప్పుడు అమ్మాయి ఇంటికి ఎప్పుడు వచ్చింది? ఆడ చంపినాక ఇంటికి వచ్చేసిందా? ఇంట్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అన్నాడు. మేము ఇంట్లో ఉన్నప్పుడు మీ మామయ్య ఎలా ఉండేది? మహేష్ ఎలా ఉండేది? ఊరికే డాడీ 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 ఆయనమాటే తిరిగేది. డాడీ బండి అంటే బండి ఇప్పించింది. 3 lakhs షాప్ పెట్టుకుంటే 3 lakhs ఇచ్చింది. ఒక సింగిల్ ఎంపీలే మళ్ళా తిరిగి. చూడొచ్చు, చాలా చిన్న వయసు అయినా కానీ 8th క్లాస్ చదువుతున్నారు. కొడుకు కూడా తన డాడీ ఎంతో అల్లారి ముద్దుగా చూసుకునేది. నన్ను కానీ, అక్కల్ని కానీ, అమ్మని కానీ ఎంతో అల్లారి ముద్దుగా చూసుకునేది. ఆ రోజు ఉదయం కూడా తానే అన్నం తినిపించారు, పక్కనే ఉన్నారు, అంతా చూశారు. కానీ ఈ విధంగా జరుగుతాది అనుకోలేదు. ఆ అమ్మ మామయ్య ఇద్దరు కలిసే ఆ విధంగా ఆ తండ్రిని హత్య చేశారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఆ చనిపోయిన తర్వాత కూడా అందరూ ఏడుస్తుంటే కూడా మళ్ళీ అమ్మ దగ్గరుండే కూడా ఏడ్చింది. కానీ అదంతా కూడా ఆ నటనలాగా నటించింది. ఇంత దారుణానికి ఒడిగడతలు అనుకోలేదు. ఇప్పుడు డాడీ లేకపోవడంతో కూడా మొత్తం అంతా కూడా కన్నీరు మున్నీరుగా వినిపిస్తుంది. గ్రామస్తులు అదేవిధంగా బంధువులంతా కూడా మొత్తం ఈ ఘటన ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే ఒక మామూలు ఆ పల్లెటూరు, ఒక గ్రామంలో చూస్తున్న ఒక సినీ పక్కిలో జరిగేటటువంటి విధంగా కూడా ఒక సినిమా స్టైల్లో కూడా, ఎందుకంటే ఒక యాక్సిడెంట్ గా క్రియేట్ చేయడంతో పాటు యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి ఈ విధంగా చేసినటువంటి వారిని ఆపత్తరం కూడా ఎవరు అవుతారు. పిల్లలు కన్నీరు మునిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూసాం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారంతా ఊహించుకోలేదు ఆ తండ్రి ఈ విధంగా జరుగుతుందని కూడా ఎవరు అనుకోలేదు. ఇందాక ఆ బాబు కూడా చెప్పడం జరిగింది, నన్ను కానీ అక్కల్ని కానీ డాడీ ఎంతో మంచిగా చూసుకునేది. అక్క బర్త్డే కూడా ఉంది, ఆ బర్త్డేకి అందరికి కూడా తీసుకొని వస్తానని కూడా చెప్పడం జరిగింది. మొత్తం ఆ ఇద్దరు పిల్లలు అదేవిధంగా కన్నీరు మునిరవుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పవచ్చు. ఏం జరిగింది అంటున్నారు? ఖచ్చితంగా మర్డర్ అని నేను నిర్ధారించుకోవడం జరిగింది. యాక్సిడెంట్ అనుకున్నాను. ఎగ్జాక్ట్లీ 12 గంటల టైంలో మనోహర్కి కాల్ చేసిన వెంటనే వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని చెప్పేసి సంఘటనా స్థలంలో చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే అక్కడ యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా ఇది మర్డర్ అని మాకు అప్పుడు అనిపించింది. ఎందుకలా అనిపించింది అంటే దెబ్బ ఇక్కడ తాగినప్పుడు మనిషి ఎక్కడ పడి ఉంటారు. సో అప్పటి నుంచి అనుమానం ఎక్కువ అయిపోయింది. అక్కడ ఉన్న మట్టి కానీ అవి కానీ చూసినప్పుడు ఎక్కువగా అనిపించింది. అయితే అసలు ఏం జరిగింది ఏంటి అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా అక్క వాళ్ళ తమ్ముడు ఉంటాడని అంటే పలుమార్లు కొన్నిసార్లు నేను కూడా గమనించాను.
కాకపోతే అలాంటి విషయాలు మా మామయ్య దగ్గర తీసుకెళ్ళడం కానీ అలాంటి చేయడం వల్ల వాళ్ళ కాపురంలో ఇంకేమైనా ఇబ్బందులు ఏర్పడతాయేమన్న దాంతో ఇండైరెక్ట్ లాంగ్వేజ్ చెప్పడం జరిగింది. తర్వాత అంటే ఇంత దారుణాన్ని కొడగడతారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రైట్, చూడొచ్చు మొత్తం మీద అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఇది యాక్సిడెంట్ అనుకున్నారు, కార్ యాక్సిడెంట్ లో కూడా ఈ విధంగా చనిపోయారు అనుకున్నారు. కానీ తర్వాత విషయం తెలిసిన తర్వాత కూడా అమ్మే ఈ విధంగా నాన్నని ఈ విధంగా హత్య చేయించిందని తెలిసినాక కూడా ఆ పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. కొడుకు కానీ ఇద్దరు కూతుర్లు కానీ డాడీ డాడీ అంటూ కూడా మొత్తం విడిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామస్తులు కూడా అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసివేసే ఘటన అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సినిమా స్టైల్లో సినీ పక్కీలో కూడా ఈ విధంగా అడ్డు తొలగించుకోవాలని వివాహితర సంబంధం కారణంగా ఆ భర్త అని అడ్డుగా తొలగించేందుకు ఈ విధంగా ఒక సుపారీ గ్యాంగ్ తో కలిసి తన తమ్ముతో కూడా కలిసి కూడా స్విఫ్ట్ కారు తీసుకొని వచ్చి అతను ఆ మార్గ మధ్యంలో కూడా ఇంటికి వస్తున్నటువంటి క్రమంలో కూడా కారుతో కూడా ఢీకొట్టి చంపినటువంటి ఘటన పట్ల ప్రతి ఒక్కరిని కూడా ఇది కలిసివేస్తుందని చెప్పవచ్చు. రవితో రమేష్, బిగ్ టీవీ, యాదాద్రి.